రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును, పర్వత శిఖరా శ్రేణుల వలె నిశ్చలమైనది. పర్వత శిఖరా శ్రేణుల వలె నిశ్చలమైనది. మలినావాశ్రము వలెనే నిండి ఉంటిమి నిందలతో, మలినావాశ్రము వలెనే నిండి ఉంటిమి నిందలతో. తండ్రి మాదిరిగా మమ్ము వెదకి వచ్చి వింతగా మమ్ము రక్షించే. తండ్రి మాదిరిగా మమ్ము వెదకి వచ్చి వింతగా మమ్ము రక్షించే. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును, పర్వత శిఖరా శ్రేణుల వలె నిశ్చలమైనది. కాను పాపవలే గాచేన్, కనుగోనేను పరమాశించెన్, కాను పాపవలే గాచేన్. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును, పర్వత శిఖరా శ్రేణుల వలె నిశ్చలమైనది. పర్వత శిఖరా శ్రేణుల వలె నిశ్చలమైనది. యాకోబు వలె నుంటిమి ఇశ్రాయేలుగా మార్చెను, యాకోబు వలె నుంటిమి ఇశ్రాయేలుగా మార్చెను. తన స్వాస్యముగా తన భాగముగా తన జనముగా నైతిమి. తన స్వాస్యముగా తన భాగముగా తన జనముగా నైతిమి. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును, పర్వత శిఖరా శ్రేణుల వలె నిశ్చలమైనది. పర్వత శిఖరా శ్రేణుల వలె నిశ్చలమైనది. పక్షిరాజు వలె ప్రభువు రేఖలతో మమ్ము మోయు, పక్షిరాజు వలె ప్రభువు రేఖలతో మమ్ము మోయు. అలసటలేక మమ్ము పట్టుకొని ఆకాశమున నడుపు, అలసటలేక మమ్ము పట్టుకొని ఆకాశమున నడుపు. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును, పర్వత శిఖరా శ్రేణుల వలె నిశ్చలమైనది. 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 హల్లెలూయా. హల్లెలూయా. హాల్ ఉండండి.
అన్నట్లుగా స్తోత్రం సహోదరుడు ప్రార్థన చేస్తాడు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు వందనాలు వందనాలు వందనాలు. స్తుతులు రాజా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమనము గల మా ప్రియ పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. నాయనా మేము ప్రార్థించి ఎదురు చూసిన రీతిగా తండ్రి మా మధ్యలోనికి నాయన ఉపవాస కూటములోనికి తీసుకొని వచ్చి దానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఎన్నో దినాలు నాయన యొక్క ఉపవాస ప్రార్థన కోటం ఎదురు చూసాము నాయన. ఆ దినములోనికి మమ్మల్ని నడిపించి క్షేమమును అనుగ్రహించి నీ పాద సన్నిధిలో చేర్చిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు. ఈ ఉపవాస కూటములో నాయన రెండవ దినము రెండవ కూటములోనికి మా మధ్యలోనికి తీసుకొని వచ్చినందుకు స్తోత్రాలు. మొదటి దినము నాయన మొదటి దినములో మీ దాసుడు ద్వారా మాతో మాట్లాడారు, బలపరిచారు. రాత్రి కాలంలోన అద్భుత రీతిగా మాతో మాట్లాడినైనా నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించి బలపరిచినందుకు వందనాలు స్తోత్రాలు. ఉదయ కాలంలో కూడా నాయన వాక్యము ద్వారా మాతో మాట్లాడి ప్రియులు నాయన ప్రెసిడెంట్ గారి ద్వారా మీరు మాతో మాట్లాడి దర్శించిన విధానం బట్టి స్తోత్రాలు. రాత్రి కాలంలో నాయన రెండవ కూటములోనికి మమ్మల్ని నడిపించి నీ పాద సన్నిధిలో చేరి రీతిగా నేను స్తుతించడం ఇచ్చిన దానిని బట్టి వందనాలు స్తోత్రాలు. దయగలిగిన దేవానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రం. నాయన కొన్ని నిమిషాల పాటల ద్వారా మమ్మల్ని బలపరిచారు. పాటలోని పరమార్థాన్ని మాకు తెలియజేసినందుకు వందనాలు స్తోత్రాలు. రాత్రి కాలంలో నిలబడుతున్నట్టు మీ దాసులు ఆయన మా ప్రియులు సెక్రటరీ జాన్సన్ గారిని స్వాదిస్తున్నాం. మీ దాసుడు ఆయన నిలబోతుండగా నీ ఆత్మతో మీ దాసుని ఎత్తిపట్టండి నాయన నీకు వందనాలు. రెండంతల ఆత్మతో మీ దాసుని నిలబెట్టండి రాజా. ఈ రాత్రి కాలం ఎవరితో ఏ ఆత్మతోనైనా మీరు మాట్లాడనై ఉన్నారో, ఎవరైనా సంధించబోతున్నారు నాయనా, నీ వాక్యము ద్వారా ఎవరైనా దర్శించబోతున్నారు నాయనా, మీ దాసుల ద్వారా మీరు మాట్లాడండి నాయనా. చెప్పబడిన వాక్యము ద్వారా మా జీవితాలు మేము సరిదిద్దుకొని నేను రాగడి కొరకు సిద్ధపడి సహాయం దయచేయండి అయా. మీ నాయన 3 దినాలు ఉపవాస కూటములు నాయన, అయా 3 దినాలు నాయన మీటింగుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ 2 దినాలు ప్రార్థించిన ప్రార్థనలు మీ పాద సన్నిధులు కొంచెం తెరచండి నాయన. ప్రతి ప్రార్థన విజ్ఞాపన మీ పాద సన్నిధిలో చేరినైనా సమస్తముని స్వాధీనంలో ఉంచుకొని నెరవేర్చండి. దయగలను దేవాన్ని కొందనాలు స్తోత్రాలునైనా. 24, 25, 26 తారీఖులో జరగబోతున్నట్టు 3 కూటములనైనా ఆ 3 దినాలు మీరు పరిశుద్ధపరచండి నైనా. వేలాది మంది నైనా మీటింగులకు వచ్చినట్లు సహాయం దయచేయండి. ఏ విధమైననైనా ఆటంకములు అభ్యంతరములు లేకున్నట్లు కృపను దయచేయండి రాజా నీకు వందనాలు. 3 దినాలు అద్భుత రీతిగా మీరు నడిపించండి నాయనా. కొన్ని ఆత్మలోనైనా మీటింగులకు వచ్చినట్లు సహాయమును దయచేయండి. మీ దాసుడు నాయనా మా కాపరి పడుతున్నట్టు భారమును కలిగినైనా ప్రయాసపడి పడుతుండగానైనా మీ దాసుడు చేస్తున్న ప్రతి పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి నైనా. లక్షలాది రూపాయలు అవసరం కనుకనైనా ప్రతి వారిని మీరు గుప్పులు విప్పినట్లు సహాయమును దయచేయండి. ఆ 3 దినాలు మీరు పరిశుద్ధపరచండి. 3 దినాలకు నేను 1000 మంది వచ్చినట్లు సహాయమును దయచేయండి. నీ మహిమార్థముగానైనా సంగమునకు గానుగా వచ్చినట్లు కృపను దయచేయండి నాయన. 3 దినాలు ఎప్పుడుపోతున్న దైవజనులను మీ హస్తంలో ఎత్తిపెట్టినైనా నూతన వర్తమానం మీద ఆశలను నోటించి నీ కృపలో ఒత్తిళ్ళు చేయండి. రాత్రి కాలం పోతున్న మీద ఆశలున్న ప్రియులనైనా సెక్రటరీ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సిలువ సాటును మరుగుపరిచి నూతన వర్తమానం దయచేసి నీ కృపలో బలపరచమని మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోండి, చిన్నపిల్లలను ఒళ్ళో పెట్టుకోండి. వాళ్ళని మరలా మీరు మరి ఉదయం యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు మన మధ్యలో వాక్యం చెప్పారు. ఇప్పుడు సెక్రటరీ గారు మన మధ్యలో ఉన్నారు. ఆ సమయాన్ని ఆ సెక్రటరీ గారికి అప్పగిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ శ్రేష్టమైన ప్రత్యేక ఉపవాస ప్రార్థన కూడికలో ఈ 2వ రోజు కూడికలో ఇంతవరకు కూడా ఆత్మ సంబంధముగా ప్రభు నామాన్ని కీర్తించి మన ప్రార్థన మనవులన్నీ కూడా దేవుని సముఖములో మనం పెట్టిన విధానమును బట్టి దేవుని నామానికి స్తోత్రములు. ఈ శ్రేష్టమైన సమయంలో నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు, ఆత్మీయులు, అభిషక్తులు, ఆత్మల భారం కలిగిన దైవజనులు
మా మామయ్య అవుతారు సమర్పణ రాయ్ గారికి ప్రభునామంలో నిండు వందనాలు తెలియజేస్తున్నా. అమ్మగారికి కూడా నిండు వందనాలు. మీ అందరికి కూడా ప్రభునామంలో నిండు వందనాలు. వందనాలు చెప్పట్లా, మీకు నా గొడవలు లేవు కదా. గొడవలు ఉంటే పెట్టబాకండి, ఎడమొహం పెడమొహంగానే ఉందా. అందరికి వందనాలు. దేవుని నామానికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే ఆయన అనుసరించుడి. ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనను పలుకక పోయిరి. 38వ వచనము కూడా చదువుకుందాం. అతడు ఇలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి, పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోచేసిన అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, చదువుకున్న వాక్య భాగములో దేవుని ప్రజలను పరిపాలిస్తున్న ఒక వ్యక్తి ఆహాబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుని ప్రజలను దేవుని మార్గంలో నడిపించవలసిన వ్యక్తి ఆహాబు అనే రాజు దేవుని ప్రజలను బయలు తట్టు తిప్పేశాడు. దేవుని ప్రజల అషేరా దేవి తట్టు తిప్పేశాడు. దేవుని ఆరాధన జరగట్లా, దేవునికి నామానికి రావాల్సిన ఘనత రావట్లేదు. ఆ ప్రాంతంలో రోషము కలిగిన సేవకుడు, ఇదిగో భయము కలిగిన సేవకుడు, భయభక్తులు కలిగిన సేవకుడైన ఏలియా ఒక్కడే నిలబడి ఆహాబు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ప్రజలందరూ కూడా తప్పిపోయినారు. ఇదిగో అందరినీ కూడా, ఇదిగో నీ దగ్గర ఉన్న బయలు ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలు 400 మందిని, అందరూ కూడా కర్మేలు ప్రాంతానికి రండి. అంత మాత్రమే కాదు, ప్రజలందరినీ కూడా తీసుకొని రండి అని చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా వచ్చేసారు. కర్మేలు ప్రాంతానికి వచ్చారు. ఏ ప్రాంతానికి వచ్చారు? కర్మేలు ప్రాంతము. కర్మేలు అనగా ఫలభరితమైన ప్రాంతము అని అర్థము. ప్రియమైన దేవుని బిడలారా, ఈ చదువుకున్న వాక్య భాగంలో ఎందుకు కర్మేలు ప్రాంతానికి ఏలియా పిలిచాడు? ఎందుకు అనగా ఆనాడు ప్రజలు తప్పిపోయి ఉన్నారు. ఆనాడు ప్రజలు దేవుని అనుసరించట్లేదు. దేవుని నామాన్ని ఆరాధించవలసిన ప్రజలు, దేవుని నామాన్ని గణపరచవలసిన ప్రజలు తప్పిపోయి దేవుని నామానికి అవమానకరముగా బ్రతుకుతా ఉంటే రోషము కలిగిన ఏలియా నిలబడి అందరినీ కూడా కర్మేలు యొద్దకు పిలిచాడు. పిలిచి ప్రజలందరితో అంటా ఉన్నాడు, ఎన్నాళ్ళ మటుకు రెండు తలంపుల మధ్య తడబడుతుంటారు. ఈరోజు చాలా మంది కూడా రెండు తలంపుల మధ్య తడబాటు, రెండు తలంపుల మధ్య తడబాటు. ఈరోజు నేను దేవుని సన్నిధిలో ఉండగలనా లేనా, దేవుడి కార్యం చేస్తాడా చేయడా అనే రెండు తలంపుల మధ్య తడబాటు. ఈరోజు కర్మేలులో ఉన్న నీ జీవితము, ఫలభరితమైన దేవుని సంఘంలో ఉన్న నీ జీవితంలో రెండు తలంపులు ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ప్రజలు రెండు తలంపుల మధ్య తడబాటులో ఉంటా ఉన్నారు. ఎవరిని ఆరాధించాలి, ఎవరిని గణపరచాలి, ఎవరి వైపు నేను తిరగాలో తెలియని పరిస్థితిలో వారు బ్రతుకుతా ఉన్నారు. ఎన్నాళ్ళ మటుకు రెండు తలంపుల మధ్య తడబాటు. ఈరోజు చాలా మంది ప్రార్థన చేస్తున్నాం, ఆ ప్రార్థనలో కూడా మనకే ఇది జరిగిద్దా జరగదా అని అపనమ్మిక, రెండు తలంపులు. మన సంఘంలో 3 రోజులు ఉపవాస ప్రార్థనలో తలంపులు. నేను ఉండగలనా లేనా అనే ఒక తలంపు. దేవుని కొరకు ఏలియా నిలబడిన రోషము కలిగిన సేవకునిగా, ఇదిగో రోషము కలిగిన విశ్వాసిగా నీవు కూడా ఒక ఏలియాగా సంఘములో నువ్వు ఉండాలనే దేవుడు కోరుతా ఉన్నాడు. రెండు తలంపుల మధ్య తడబాటు. ఆ తడబాటు పోవటానికి ఏలియా పిలుస్తూ, ఎన్నాళ్ళ మటుకు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరిద్దాం, బయలు దేవుడైతే వాడిని అనుసరిద్దామంటే ప్రజలందరూ కూడా ఒక్క మాట కూడా పలకట్ల, మౌనమైపోయారు. ఒక్క మాట కూడా పలకట్ల. అందరూ వచ్చేసారు.
ఇటు బయలు ప్రవక్తలు 450 మంది వచ్చేసారు, ఇటు పక్క ఏలియా వచ్చాడు, ప్రజలందరూ కూడా ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు ఏలియా చెప్తూ, అయ్యా ఏం చేయమంటారని అక్కడ ప్రవక్తలు అడుగుతారు, ఇదిగో మాకు 2 ఎడ్లను ఇవ్వండి అని ముందుగా బయలు ప్రవక్తలకి ఇచ్చాడయ్యా, మీకు ఇచ్చిన ఎద్దుని ముక్కలు ముక్కలు నరికి ఇదిగో మీ బలిపీఠం మీద పెట్టి దాని మీద నిప్పు పెట్టకుండా ఇదిగో కట్టెల్ని పేర్చి మీ దేవునికి ప్రార్థన చేయండి. మీ దేవుడు ప్రార్థన వింటే ఇదిగో మీ దేవుడే నిజమైన దేవుడు, నేను మాత్రం యెహోవా నామమున నేను ప్రార్థన చేస్తానని ఏలియా చెప్పాడు. సరే మంచిదని ఉదయమే ప్రారంభమైనది. ఇప్పుడు బయలు ప్రవక్తలు ఆ ఎద్దును తీసుకొని ముక్కలు ముక్కలు నరికి ఆ బలిపీఠం మీద పెట్టి అగ్నిని కట్టెలను పేర్చి ప్రార్థన చేస్తా ఉన్నారు. బయలా బయలా మా ప్రార్థన విను, మా ప్రార్థన విను అని ఉదయం మొదలుకొని కేకలేస్తా ఉన్నారు. మధ్యాహ్నమైనది, ఉదయాన్ని ప్రారంభించిన వారి ప్రార్థన మధ్యాహ్నం వరకు వారి ప్రార్థన ఆలకించేవారు లేరు. మధ్యాహ్నం వరకు ప్రార్థిస్తున్నారు, కేకలేస్తున్నారు. ఇంతలో ఏలియా, అయ్యా ఆయన దేవుడు కదా, నిద్రపోతున్నాడేమో, దారిలో ఉన్నాడేమో, దూరమునున్నాడేమో, ఇంకొంచెం కేకలేయండి అంటే వీరికి ఇంకా కోపం వచ్చేసింది. మధ్యాహ్నం వారు ఏం చేశారంటే కత్తులు తీసుకొని దేహాలను కోసుకుంటున్నారు. బయలా మా ప్రార్థనను అని వారు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా మొరపెట్టినా వారి ప్రార్థన ఆలకించేవారు లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకనగా ఆ బయలు అనేవి ఒట్టి విగ్రహములు. ఇక ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు వారు ప్రార్థన చేసినా వారి ప్రార్థన ఆలకించేవారు లేరు. ఈరోజు లోకంలో చూస్తూ ఉంటే చాలా మంది కూడా తెలియని దానిని ఆరాధిస్తూ మొరపెడతా ఉన్నారు. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో ఇదిగో ఏలియా ప్రార్థించిన రీతిగా ఈరోజు సంఘములో నీవు కూడా అలా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ప్రార్థించిన వారి మొర ఆలకించేవారు లేరు. ఈలోపు ఏలియా వంతు వచ్చింది. రండి, 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయము. అప్పుడు ఏలియా నా దగ్గరికి రండని జనులందరితో చెప్పగా, చాలండి. అప్పుడు దాకా ప్రజలందరూ ఎట్టున్నారంటే ఇటు చూడండి, నాకెళ్ళి చూడండి. ఒక పక్క 450 మంది ప్రవక్తలు, ఇటు పక్క ఒక్కడు. మనల్ని ఎన్నుకోమంటే ఎటువైపు ఉంటాం? ఒక్కడికి వెళ్ళి ఉంటావా? ఒక్కడు 450 మందితో పోరాటండి ఎటు నిలబడతాం చెప్పండి? ఒక్కడికి వెళ్ళి ఉంటావా? ఒక్కడికి వెళ్ళి ఎందుకుంటాడు? బలహీనుడిగా కనపడతాడు. ప్రజలు కూడా 450 వైపే ఉన్నారు, కానీ వారు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు మొరపెట్టినా వారి మొర ఆలకించేవారు లేరు. ఇప్పుడు ఏలియా వంతు వచ్చింది. జనులందరి వైపు చూసి జనులందరి నా యుద్ధకు రండి అనిపించినప్పుడు అందరూ కూడా ఏలియా దగ్గరకు వచ్చాడు. ఏలియా ప్రార్థన ఆలకించడానికి కారణము, ఏలియా ప్రార్థించినప్పుడు దేవుని మహిమ దిగి రావటానికి కారణము, ఏలియా ప్రార్థించినప్పుడు దేవుని అగ్ని దిగి రావటానికి కారణము ఒక 5 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా యొక్క ప్రార్థన అనుభవాల్లో 5 ఆత్మీయ విషయాలను నేను చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిది 30వ వచనం చదవండి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిది ఏలియా చేసిన కార్యం ఏమిటంటే క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠాలను బాగు చేశాడు. కింద పడద్రోయబడి ఉన్న, పడిపోవటం పడద్రోయబడటం ఉంటుంది. పడిపోవటం 3 రకాలు. ఒకటి, మనకు తెలియకుండా పడిపోతాం. ఎందుకు పడిపోతాం అంటే బలహీనతంగా ఉంటే పడిపోతాం. రెండోది, ఎవడో ఒకడు తోస్తే పడిపోతాం. మూడోది, మనం వెళ్తా ఉన్నప్పుడు ఎదుర్రాళ్ళు తగులుతూ ఉంటాయి, మనకు తెలియకుండానే ఎవడు నెట్టకపోయినా ఆ రాయి తగిలి పడిపోతాం. ఇక్కడ చదివిన భాగంలో క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠం,
ఈ బలిపీఠం ఎక్కడ ఉన్నది? యెహోవా బలిపీఠం అంటే క్రింద పడద్రోయబడి ఉంది. ఈరోజు నా జీవితంలో నీ ప్రార్థన అనే బలిపీఠము నిలబడి ఉన్నదా, పడద్రోయబడి ఉన్నదా? ఆలోచించు. క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠం. నువ్వు ఎవరంటే యెహోవా బలిపీఠం. నువ్వు దేవుని సొత్తు. దేవుని బలిపీఠంగా ఉండవలసిన నీ జీవితం క్రింద పడద్రోయబడి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏమైంది? పడిపోయింది, అంతే. నిలబడిందా? పడిపోయింది. కింద పడద్రోయబడి తోశారు. ఈరోజు చాలా మందిని కూడా ఆత్మీయ జీవితంలో అపవాది పడద్రోస్తా ఉన్నాడు, భక్తిలో నిలబడనీయకుండా. ఈరోజు దేవుని బలిపీఠంగా ఉండవలసిన నీ జీవితమో పడిపోయినదేమో. పడిపోవటాన్ని పరిశుద్ధ గ్రంథములో ఒక 3 మాటలు క్లుప్తంగా చెప్తే, హెబ్రీ 4:11 ఒక మాట ఉంటుంది చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. చాలండి. అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా. ఈరోజు చాలా మంది ఎలా పడిపోతున్నారంటే అవిధేయత వలన పడిపోతున్నారు. కింద పడద్రోయబడే బలిపీఠం ఎందుకున్నదంటే అవిధేయత. దేవుని మాట వినకపోవటం, దేవుని సేవకునికి లోపడలేకపోవటం. అపవాది అవిధేయతలోనికి పడివేస్తా ఉన్నది. పడిపోయిన నీ జీవితాన్ని యెహోవా బలిపీఠముగా ఉండవలసిన నీ జీవితము. ఇది ఏ బలిపీఠం అంటే యెహోవా బలిపీఠం అండి. దేవుని ఆరాధించవలసిన ప్రజలు, దేవుని బలిపీఠాలుగా ఉండవలసిన వారు పడిపోయి ఉన్నారు. దైవజనుడు ఏలియా ఏం చేశాడంటే క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠాలను బాగు చేసి, హల్లెలూయా హల్లెలూయా, మొదటగా ఏం చేయాలంటే బాగు చేసుకోవాలి. నీ ప్రార్థనా బలిపీఠాలను బాగు చేసుకో. ఎంతకాలం భారం కలిగి ప్రార్థించావో, ఈరోజు నీ బలిపీఠం పడిద్రోయి ఉన్నదేమో. దేవుణ్ణి అడుగు. ఏలియా పడిద్రోయబడిన బలిపీఠాలను బాగు చేశాడు. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు దైవజనులు 3 రోజులు సభలు పెట్టాడు? ఎందుకు సభలు పెట్టాడు? ఎందుకండి? నాకు అర్థం కాదు, చెవుడు నాకు. అందుకని సంఘము ఆత్మీయంగా బలపడాలని, సంఘంలో పడిపోయిన బలిపీఠాలు బాగు చేయబడాలనే దైవ సేవకుడు సభలు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ 3 దినాల సభలో పడద్రోయబడిన బలిపీఠాలు బాగు చేయబడునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పడద్రోయబడిన బలిపీఠంగా నువ్వు ఉన్నావేమో. దేవుణ్ణి అడుగు. అయ్యా, నా బలిపీఠాన్ని బాగు చేయి. అయ్యా, బాగు చేయలేని పరిస్థితుల్లో నా జీవితం ఉన్నది. నీవు మాత్రమే బాగు చేయగలవు. ఎక్కడ బాగు చేయబడతంటే కర్మేలుకు నువ్వు వస్తేనే నీ బలిపీఠాలు బాగు చేయబడతాయి. నీవు అపోస్తలిక్ చర్చిలోకి నువ్వు వస్తేనే నీ బలిపీఠాలు బాగు చేయబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది ఈ బలిపీఠం మీద ఏం మండాలంటే నిత్యము అగ్ని మండుచుండవలేను. ఏం మండాలా? అగ్ని మండుచుండాలా. లేవియా కాదు, నిత్యము అగ్ని మండుచుండాల బలిపీఠం మీద. నీ హృదయం అనే బలిపీఠాలు కూడా నిత్యము మండాలా. ఈరోజు మన జీవితాలలో నీ బలిపీఠాలు మండే స్థితిలో ఉన్నాయా, ఆరిపోయే స్థితిలో ఉన్నాయా? నీ బలిపీఠాన్ని బాగు చేసుకో. ఎంతకాలమైంది నువ్వు భారం కలిగి ప్రార్థన చేసి, ఎంతకాలమైంది నువ్వు కన్నీరు కార్చి, ఎంతకాలమైనది నువ్వు దేవుని కొరకు ప్రయాసపడి. ఏలియా ప్రార్థన చేశాడంటే ఊరకనే ప్రార్థన చేయలా. దేవుని అగ్ని దిగి వచ్చిందంటే ఊరకనే దిగిరాలా. మొదటగా పడద్రోయబడిన బలిపీఠాలను బాగు చేశాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా నీ ప్రార్థన దేవుడు ఆలకించాలన్నా, ఇదిగో నువ్వు చేస్తున్న ప్రార్థనకి దేవుని యొక్క అగ్ని, దేవుని యొక్క మహిమ దిగి రావాలన్నా దేవుని బలిపీఠం నువ్వు బాగు చేసుకో. దైవజనుడు బాగు చేశాడు. దైవజను దగ్గరికి రా. దైవజనుని స్థితి చెప్పాయా, నా ఆత్మ చేతులు నేను పడిపోయాను, అవిధేయత వల్ల పడిపోయాను.
సౌలు అవిధేయత వల్ల పడిపోయాడు. దావీదు అస్థిరమైన మనస్సు, స్థిరం లేకపోవటం. ఇంకా మాట్లాడుతూ సామెతల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఎలా పడిపోతారంటే, సామెతల భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది అనుకుంటారు మేము భక్తి పరులం కదా, మా చేతిలో బైబిల్ ఉందిగా, మా మెడలో సిలువ ఉంది కదా, మేము పడుకునేటప్పుడు దిండి కింద బైబిల్ పెట్టుకుంటాం కదా అనుకుంటా ఉంటాం. అది కాదు భక్తి. నీ భక్తి అనేకులను మార్చాలా, నీ భక్తి అనేకులను ప్రభావితం చేయాలా. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. ఈరోజు నీ భక్తి చేతను పడిపోయే స్థితిలో ఉండకూడదు. నీ భక్తిని బట్టి నువ్వు నిలబడే స్థితిలో ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు భక్తిహీనుడుగా ఉన్నావు, భక్తి పరుడుగా ఉన్నావా ఆలోచించు. క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠాలను బాగు చేశాడు ఏలియా. ఈరోజు సంఘంలో నీవు కూడా ఇదిగో ఎవరు పడద్రోయబడి ఉన్నారో, ఎవరు పడిపోయి ఉన్నారో, ఇదిగో దేవుడు మన కొరకు 24, 25, 26 సభలు ఏర్పాటు చేశాడు. ఆ సభలో పడద్రోయబడి బలిపీఠాలు తీసుకొద్దాం, వారందరినీ కూడా దేవుళ్ళు నిలబెడదాం. హల్లెలూయా, హల్లెలూయా. పడద్రోయబడి ఉన్న బలిపీఠాలు బాగు చేసుకునే విధముగా మన జీవితాలు ఉందా. పడద్రోయబడిన వారిని విడిచిపెట్టవద్దు, పడద్రోయబడిన వారిని వదిలిపెట్టకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇది పడిపోయింది, దీన్ని పట్టించుకోకపోతే ఏమవుతుంది? అటు తగిలిన తగులుతానే ఉంటుంది. అది తీసి పక్కన నిలబట్టకపోతే అదే. సంఘములో నీవు కూడా ఎవరు పడద్రోయబడి ఉన్నారు, ఎవరు పడిపోయి ఉన్నారో వారి కొరకు నువ్వు భారం కలిగి ప్రార్థన చేయి. వారి కొరకు దేవుని సన్నిధిలో వేడుకో. నీ భర్త పడిపోయాడేమో, నీ భార్య పడిపోయిందేమో, నీ బిడ్డలు పడిపోయారేమో, వారు మరలా దేవునిలో నిలబడాలి, వారు మరలా బాగు చేయబడాలి, వారు దేవుని కొరకు నిలబడేటట్లుగా వారి జీవితాలను బాగు కొరకు దేవుని సముఖంలోనికి మనం తీసుకొని వద్దాం. ఏలియా మొట్టమొదటిగా బలిపీఠాన్ని బాగు చేశాడు. మొట్టమొదటిగా నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే నీ బలిపీఠాన్ని బాగు చేసుకునేటట్లుగా మన జీవితం. రెండవ మాట 31వ వచనం. ఆ 12 రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి, పడద్రోయబడిన బలిపీఠం ఏం చేశాడు? బాగు చేశాడు. ఇప్పుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీయుల గోత్రం 12 మంది గోత్రాలు. ఆ 12 మంది గోత్రాల లెక్క చొప్పున ఒక్కొక్క గోత్రం రూబేను, షిమియోను, లేవి, జబులూను, అస్తేరు, ఆషేరు, ఇవన్నీ గోత్రాలు 12 గోత్రాల చొప్పున 12 రాళ్ళను తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి ఇటు చూడండి, నాకెళ్ళి చూడండి, ఈ రాళ్ళన్నీ ఇటు పెట్టి దేవుని నామమున ఒక బలిపీఠం కట్టాడు. ఇశ్రాయేలు లెక్క చొప్పున ఆ 12 రాళ్ళు తెచ్చి ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఎన్ని బలిపీఠాలు కట్టాడు? ఒకే బలిపీఠం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘములో ఆనాడు ఇశ్రాయేలు 12 గోత్రాలు, ఈరోజు నీ కుటుంబము ఒక గోత్రం. ఒక్కొక్క నీ కుటుంబము సంఘముగా ఏర్పడి ఆ సభల్లో ఒక బలిపీఠముగా కట్టబడాలి. ఒకే మాట, ఒకే వాక్కన్నట్లుగా బలిపీఠముగా కట్టబడాలి. అందుకే మాట్లాడుతూ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. ఆనాడు ఏలియా 12 రాళ్ళు తీసుకొని ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఈరోజు సంఘములో కూడా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాల. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ
సంబంధమైన మందిరముగా నువ్వు కట్టబడాల. ఆ గోత్రము 12 గోత్రం వారు 12 రాళ్ళని ఇచ్చారు కాబట్టి ఏలియా ఒక బలిపీఠం కట్టాడు. ఈరోజు మనము కూడా సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాల. ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడే వారముగా మన జీవితాలు ఉండాల. ఈరోజు దేవుని సముఖములో ఉన్న మన జీవితం, నువ్వు ఎలా ఉన్నావు? ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడ్డావా? ఈరోజు నువ్వు ఆత్మ సంబంధ మందిరంగా కట్టబడకపోతే రండి, చెప్పండి, యేసుక్రీస్తు సువార్త ఉజ్జీవ కూటములకు రండి. ఇక్కడ అందరూ కలిసి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడతా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అవి ఎలాంటి స్థితిలో ఉన్నా, పడిపోయినా, పడద్రోయబడి ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా రండి, తీసుకొని రండి. వారు కూడా ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. అలా కట్టాలంటే ముందుగా వారు ఏ రాయిగా మార్చబడాలంటే సజీవమైన రాయిగా మార్చాలి. ఏ రాయి అంట? సజీవమైన రాయి. నీకు ఎప్పుడు ఆ సజీవమైన రాయి వచ్చిందంటే ఆ పై వచనాల్లో మనం చదువుతా ఉంటే సజీవమైన రాయియగు ప్రభునొద్దకే వచ్చిన వారము. సజీవమైన రాయను ప్రభుని యేసుక్రీస్తు వారే సజీవమైన రాయి. ఎవరైతే యేసుక్రీస్తు వారు నమ్ముతారో, ఎవరైతే యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడతారో, ఎవరైతే వారి జీవితాలను విడిచిపెడతారో వారు సజీవమైన రాళ్ల వలె మార్చబడతారు. ఒకప్పుడు నీ భక్తి జీవితము పడిపోయి ఉన్న స్థితిలో ఉంటే దేవుడు నిన్ను సజీవముగా నిలబెడతా ఉన్నాడు. హల్లెలూయా. నిలబెట్టిన నీ జీవితాన్ని ఆత్మ సంబంధమైన మందిరముగా ఆయన కడతా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన మందిరములో దేవుని ఆరాధన జరిగిద్ది. ఆత్మ సంబంధమైన మందిరములో దేవుని సన్నిధి ఉంటుంది. ఆత్మ సంబంధమైన మందిరముగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. సమయం లేదు. 3వ మాట, మొదటి రాజుల గ్రంథం 18:32. మళ్ళీ చదువు, 32 మొత్తం చదువు. యెహోవా ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించాడు. ఎలా తవ్వించాడు? చూడండి అందులోనే ఎలా తవ్వించాడు. గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి తవ్వించాడు. 3వది, దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే లోతుగా కందకం అంటే అనుభవం నీ జీవితంలో ఉండాలా. లోతైన భక్తి, లోతైన ప్రార్థన జీవితంలో ఉండాలి. ఈరోజు భక్తి ఎలా ఉందంటే పైపైన భక్తి, పైపైన ప్రార్థన. దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే లోతైన ప్రార్థన జీవితము కావాలా, లోతైన భక్తి కావాలా. ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తూ ఒక దోణినెక్కారు. ఆ దోణినెక్కిన తర్వాత ప్రజలందరికీ వాక్యం చెప్పి అయిపోయిన తర్వాత ప్రజలందరూ వెళ్ళిపోయారు. ఆ దోణి యజమాని అయిన పేతురు గారు, సిమోను గారు ముఖము విచారంగా ఉండటాన్ని చూచి, అయ్యా ఒక మాట చెప్తాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం చదవండి. లూకాసు వార్త 5వ అధ్యాయము 4వ వచనం. 5:4. నీవు దోణెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. హల్లెలూయా, హల్లెలూయా. చేపలు ఎక్కడ దొరుకుతాయి? ఒడ్డునుంటే దొరుకుతాయా? ఒడ్డునున్నా దొరుకుతాయి. ఏ చేపలు దొరుకుతాయి? ఎండి చేపలు దొరుకుతాయి, గడ్డి చేపలు దొరుకుతాయి. నీవు దోణెను లోతుకు నడిపించు, చేపలు అప్పుడు వలయండి అని చెప్పారు. ఈరోజు నీ జీవితంలో నువ్వు లోతైన అనుభవంలో నీ జీవితం ఉంటే ఇదిగో చేపలు నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఆత్మలను దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. లోతైన ప్రార్థన నీ బిడ్డల కొరకు లోతైన ప్రార్థన జీవితం కలిగి ఉండు. నీ యజమానుని కొరకు లోతైన అనుభవం, ప్రార్థన జీవితం, భక్తి జీవితం కలిగి ఉండు. నిజంగా సంఘాన్ని చూసి నాకు ఎంత సంతోషంగా ఉంది. చిన్నపిల్లలు 7-8 తరగతి చదివే బిడ్డలు కూడా ఉపవాసం ఉన్నారంటే నిజంగా ఈ సంఘము
లోతైన అనుభవంలోనికి నడిపిస్తా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి ఈ అనుభవం కావాలా? సంఘానికి ఈ అనుభవం కావాలి. అందుకే లోతుగా కందకమొకటి తవ్వించాడు. ఏదో ఏలియా కూడా మొక్కలు నరికి ప్రార్థన చేయొచ్చుగా? కాదు, ఒక క్రమం. పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేశాడు. ఆ బలిపీఠాన్ని ఆత్మ సంబంధ మందిరంగా కట్టాడు. ఆత్మ సంబంధ మందిరం కట్టబడినది లోతైన అనుభవంలోనికి నడిపించాడు. ఈరోజు నీ భక్తి జీవితం పడద్రోయబడి ఉంటే, ఇదిగో పడిపోయిన నీ జీవితాన్ని బాగు చేసుకొని ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడు. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడిన నీ జీవితము లోతైన అనుభవంలోనికి నీ జీవితం ఉండాలి. ఓ పాట ఉండదు, నడిపించు నా నావలో. తెలిస్తే పాడండి. హల్లెలూయా. లోతైన జలములలో ఉన్న మన జీవితాన్ని లోతుకు నడిపించని ఆనాడు భక్తుడు పాడిన రీతిగా ఈరోజు నువ్వు దేవుణ్ణి అడుగయ్యా, నా భక్తిని లోతులోనికి నడిపించు. ఈరోజు పై భక్తి నువ్వు చేస్తే నీకు దొరికేదంతా ఏ చేపలు? ఎండి చేపలే. ఈ ఎండి చేపలు చూస్తానే బ్రతుకుతున్నా. నువ్వు లోతులోనికి రా. శ్రేష్టమైనవి నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. అమూల్యమైనవి దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. నువ్వు ఊహించనివి దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. లోతైన భక్తిలో నువ్వు బలపడు. లోతైన అనుభవం కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉందాం. 4వ అనుభవం 33వ వచనం చదవండి. కట్టెలను క్రమముగా పేర్చి. చాలండి. 4వ అనుభవము, కట్టెలను క్రమముగా పేర్చి. పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేశాడు. బాగు చేయబడిన దాన్ని ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టాడు. దాన్ని లోతుగా కందకమొకటి తవ్వించాడు. ఇప్పుడు దాని మీద చుట్టూ కట్టెలను క్రమముగా పేర్చి. కట్టెలను క్రమముగా పేర్చి. ఈరోజు మన జీవితాలలో దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే క్రమమైన జీవితం చాలా అవసరం. ఈరోజు సంఘంలో నీ క్రమం ఏమిటి? దేవుని వాక్యం ఏంటి? నీ జీవితంలో నీ క్రమం ఏమిటి? క్రమానికి వ్యతిరేక పదం అక్రమం. అక్రమంతో దేవుడు మాట్లాడుతూ, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి గెట్ అవుట్. ఈరోజు దేవుడు సంఘానికి క్రమం కోరుతా ఉన్నాడు. కట్టెలను క్రమముగా పేర్చి. ఇప్పుడంటే గ్యాసులు వచ్చినాయి, కానీ అప్పుడు చిన్నప్పుడు మా చిన్నతనంలో పొట్టు పొయ్యిలుండి దాని మధ్యలో పెట్టి కట్టెలు క్రమంగా పెట్టేవాళ్ళు. ఎట్ట పడితే అట్ట పెట్టేవాళ్ళు కాదు, క్రమంగా పెట్టేవాళ్ళు. ఇప్పుడేముంది? లైటర్ దాన్ని కొట్టకపోతే 2 సార్లు కొట్టి దాన్ని ముట్టించారు. కట్టెలను క్రమముగా పేర్చి. క్రమము. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు తినటానికి ఒక క్రమం పెట్టుకున్నావు. నీ బిడ్డల్ని చదివించడానికి ఒక క్రమం పెట్టుకున్నావు. నీ లోకపు అవసరాలకు ఒక క్రమం పెట్టుకున్నావు. నీ భక్తిలో ఏ క్రమం నువ్వు పెట్టుకున్నావు? నీకు క్రమము లేకపోతే యెషయా గ్రంథము 28వ అధ్యాయం 26వ వచనంలో మాట్లాడుతూ, యెషయా గ్రంథం, వాని దేవుడే వానికి తగిన క్రమము నేర్పి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు క్రమం నేర్పించేది ఎవరో తెలుసా? దేవుడే. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవునికి ముందుగా క్రమంగా ఉండు. క్రమంగా నీ భక్తిని నేర్చుకో. టీచర్ క్రమం ఎట్టుంటుంది? టీచర్ క్రమం ఎట్లా ఉంటుంది? నాన్న నువ్వు చాలా బాగున్నావు, చాలా తొందరగా వచ్చావు 10ంటికి అని అంటదా? క్రమం ఉంటుందిగా టీచర్ క్రమం. ఇక దేవుడే క్రమం నేర్పిస్తాడంటే ఇంకెట్లా ఉంటుంది? దేవుడు క్రమం నేర్పిస్తే ఇక మనం తట్టుకోలేం. అందుకే మాట్లాడుతూ నీ జీవితాన్ని క్రమముగా నడుచుకో. ఎలా నువ్వు క్రమముగా ఉండగలవు అంటే గలతీలకు రాసిన పత్రికలో మాట్లాడుతూ,
5వ అధ్యాయము 25 అనుకుంటా, చూడండి. మనం ఆత్మను అనుసరించి వారమైతిమా, చదువమ్మా. మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. హల్లెలూయా, హల్లెలూయా. క్రమము. ప్రియా దేవుని బిడలారా, ఈరోజు మన జీవితాలలో దేవుడు మనకి క్రమాన్ని నేర్పిస్తున్నాడు. ఆత్మను అనుసరించి, ఆత్మను కలిగి, ఆత్మ విషయంగా నువ్వు నడుస్తావు, దేవుడు నీకు క్రమమైన జీవితాన్ని దేవుడిస్తాడు. ఏలియా కట్టెలను క్రమముగా పేర్చాడు. ఏదో అసలు ఆ పదం నేను చదివితే ఏదో మామూలు చెప్పు, దాని గురించి అంత ప్రత్యేకంగా అక్కడ ఇవ్వాల్సినంత అవసరం ఏముంది? ఈరోజు దేవుడు మనకు అక్కడ ఒక పాఠం నేర్పిస్తున్నాడు. నువ్వు క్రమంగా ఉండాలని, కుటుంబంలో నువ్వు క్రమంగా ఉండాలని, బిడ్డలు క్రమంగా ఉండాలని, సంఘంలో నువ్వు క్రమంగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మన జీవితాల్లో క్రమమైన జీవితాన్ని అనుసరించే వారముగా ఉందాం. చివరిగా చదవండి. 4 తొట్ల నీళ్ల నింపి దహన బలి పశు మాంసం మీద, కట్టెల మీద పోయడని చెప్పగా, అది అయిన తరువాత మళ్ళీ ఇంకా చదువుతారు, 2వ మారును అలాగూ చేసి 3వ మారును చేయడానికి వారు 3వ మారును చేసినప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూ పొర్లి పారెను. ఎన్నిసార్లు పోశారు? 3 సార్లు ఏం పోశారు? నీళ్లు పోశారు. ఎన్నిసార్లు పోశారు? 3 సార్లు నీళ్లు బలిపీఠం మీద పోశారు. నీ హృదయం అనే బలిపీఠం మీద ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము దేవుని వాక్యమనే నీరు పోయబడాలా. హల్లెలూయా, హల్లెలూయా. ముమ్మారు పోయడని చెప్పగా వారు ముమ్మారు అలాగూ చేశారు. దేవుని యొక్క వాక్యమనే నీరు ఆ బలిపీఠం మీద పొంగి పొర్లుతా ఉన్నది. ఈరోజు నీ హృదయంలో దేవుని వాక్యం ఉన్నదా? నీ జీవితంలో దేవుని మాటలు ఉన్నాయా? 119వ కీర్తనలో చెబుతూ, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్న, వాక్యం ఉన్న వారి జీవితాల్లో పాపం ఉండదు. వాక్యము ఎవరి జీవితాల్లో అయితే పాపానికి దూరంగా వారు పరిగెడతారు. వాక్యము లేని వారు పాపానికి సమీపం అవుతారు. అందుకే కీర్తన గ్రంథంలో వాక్యము గురించి మాట్లాడుతూ ఉన్నది. ఆ నీరు పోశారు, ముమ్మారు ఆ నీరు పోయబడింది. ఈరోజు మన జీవితాల్లో వాక్యము చదివే సమయమే మనకు తక్కువైపోతా ఉన్నది. ఈరోజు వాక్యము సమయమే తక్కువైపోతా ఉన్నది. ముమ్మారు నీ హృదయం అనే బలిపీఠం. ఎన్నిసార్లు తింటాం మనం? 3 సార్లేగా. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం. ఇంక మధ్యలో అవి మన లెక్కలో రావులేండి. అవి ఎన్ని తిన్నా ఎన్ని చెడు తిండి కిందకే వస్తాయిలే. కానీ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి నీ శరీరానికి ముమ్మారు నువ్వు ఆహారం పెడుతున్నావే. నీ ఆత్మీయతకు, నీ ఆత్మకు ముమ్మారు దేవుని వాక్యం ఇస్తున్నావా? వాక్యం నీ హృదయంలో ఉంచబడితే నీ జీవితము దీవించబడింది. ఎప్పుడైతే వారు దోణి లోతుకు నడిపించారో దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు వలలు వేయండి యేసయ్య చెప్పినప్పుడు వారంట, అయ్యా మేము రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకల, అయినను నీ మాట చొప్పున వలలు వేస్తాం. దేవుని మాటను పట్టుకున్నారు. దేవుని మాటను పట్టుకున్నారు. ఈరోజు దేవుని మాటను పట్టుకో. నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పే ఒక మాట చెబుతాను. గతంలో మీకు కూడా చెప్పానేమో. మనుషులు మనల్ని ఒక తిట్టు తిట్టారనుకోండి, ఇక నిద్రలో కూడా ఆ తిట్లే వస్తాయి. అయ్యే వినపడతా ఉంటాయి. నన్ను అట్లా అన్నారు, నన్ను అట్లా అన్నారు, నన్ను అట్లా అన్నారని అయ్యే మాటలు వినపడతాయి. ఎందుకంటే ఆ మాట నువ్వు పట్టుకున్నావు. అదే నువ్వు దేవుని మాట పట్టుకో. ఇక నీ జీవితంలో వాళ్ళంటయ్యా నీ మాట చొప్పున వలలు వేస్తామన్నారు. వారు వలలు వేశారు. వారి జీవితంలో విస్తారమైన చేపలు వారు చూశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 5 అనుభవాలు ఏలియా చేశాడు. పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేశాడు. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టాడు. లోతైన అనుభవము,
క్రమమైన జీవితము, ముమ్మారు దేవుని వాక్యమనే నీరు పోశాడు. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. రండి, అతడు ఇలాగు ప్రార్థన చేయగా 37వ వచనం చదువమ్మా. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయంలో నీ తట్టుకు తిరగచేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఎందుకు ఏలియా ఇట్ట చేశాడంటే, జనుల హృదయాలంట దేవుని తట్టు తిప్పటానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సభలు ఎందుకో తెలుసా? మీ హృదయాలన్నీ దేవుని తట్టు తిరగటానికి. హల్లెలూయా, హల్లెలూయా. మీ కుటుంబాలన్నీ దేవుని తట్టు తిరుగునట్లుగా. ఆ మాట చదివిన తరువాత జనులు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించన్నాడు. అప్పుడు ఇలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ప్రార్థన చేస్తుండగా దేవుని యొక్క మహిమ దిగి రావాలా, దేవుని యొక్క అగ్ని దిగి రావాలా. ఆ సభలో దేవుని యొక్క కార్యాలు మనం చూడాలి. ఇదంతా జనులందరూ చూసి దేవుని యొక్క అగ్ని దిగి రావటం చూశారు. ఆ నీరన్నీ, అసలు నీరుకి అగ్నికి ఉండదు. నీరున్న చోట అగ్ని ఉండలేదు. కానీ చూడండి, అక్కడ ఒక దేవుని యొక్క మహిమ కార్యం, దేవుని యొక్క అగ్ని దిగి వచ్చినప్పుడు ఆ బలిపీఠాన్నంతా దహించి వేసినప్పుడు ప్రజలందరూ కూడా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సభల్లో కూడా దేవుడు 24, 25, 26 తారీఖుల్లో ఆ ప్రాంతంలో దేవుని యొక్క అగ్ని మహిమ దిగి వచ్చినప్పుడు ఆ చుట్టుప్రక్కల వారందరూ కూడా యెహోవాయే దేవుడు, యేసే దేవుడని వారు కేకలు వేయనట్లుగా, దేవుడు గొప్ప కార్యం జరిగించినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. మనం ఏం చేయాలంటే, గతించిన దినాలలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చాడు. ట్రంప్ ఫోన్ చేశాడు, నేను ఇండియాకు వస్తున్నాను అని చెప్పగానే ఇంట్లో ఇండియన్ ఎంబసీ వాళ్ళందరూ కూడా, అయ్యా ఏ డేట్లో వస్తారు అంటే, ఇక పలానా ఈ టైంలో నేను వస్తాను అని చెప్పగానే ఏం జరిగిద్దంటే, ముందుగా వీళ్ళందరూ కూడా సిద్ధపడతా ఉంటారు. మన ఇండియా భారతదేశం అంతా కూడా, మన దేశానికి ఎవరు వస్తున్నారు? ట్రంప్ వస్తున్నాడు, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వస్తున్నాడు అని అన్నీ కూడా సిద్ధపడతారు. ఈలోపు ట్రంప్ వచ్చే ముందు ఏం జరిగిద్దనంటే, ట్రంప్ వెంటనే రాడు. ట్రంప్ కన్నా ముందు వారి పనివారు వచ్చేస్తారు. వాళ్ళ పనివారు వచ్చేసి వాళ్ళన్నీ స్వాధీనపరుచుకుంటారు. సెక్యూరిటీని స్వాధీనపరుచుకుంటారు, భోజనం దగ్గర స్వాధీనపరుచుకుంటారు. అన్నీ కూడా వారు స్వాధీనపరుచుకొని ఆ ప్రోగ్రాం అంతా ఎవరి అండర్లోకి వెళ్ళిపోయిద్దంటే, అమెరికా వాళ్ళ అండర్లోకి వెళ్ళిపోయింది. నడిపించేదంతా మనమే, కానీ ఎవరి అండర్లోకి వెళ్ళిపోయిద్దంటే అమెరికా ఆ సెక్యూరిటీ వారి అండర్లోనికి వెళ్ళిపోయింది. ఈ సభల్లో కూడా 24, 25, 26 తారీఖుల్లో దేవుడు రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. ముందుగా ఆయన దేవదూతల్ని పంపించేసేసాడు. ఆయన దేవుడి కార్యాలు ప్రారంభమవుతా ఉన్నాయి. మనం ఏం చేయాలంటే ఆ దేవుని దూతలకు మనం సహకరించటమే, మనల్ని మనం అప్పగించుకోవటమే. ఎప్పుడైతే అమెరికా ప్రెసిడెంట్ వచ్చాడు, ఒట్టిగే రాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అని అంటే, ఇదిగో ఈ దేశానికి 100 కోట్లు ఇచ్చేస్తున్నాను, కొన్ని వేల కోట్లు ఇచ్చేస్తున్నాను, బిజినెస్లు ఇచ్చేస్తానని చెబుతాడు. ఆ సభల్లో కూడా దేవుడు మనకు కొన్ని ఆత్మలు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కొన్ని గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. ఈరోజు నువ్వు దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఇదిగో దేని కొరకు నువ్వు భారం కలిగి కన్నీరు కార్చావు? ఆ సభల్లో దేవుని మహిమను చూడబోతా ఉన్నావు, దేవుని కార్యాలను చూడబోతా ఉన్నావు. ఒక్కటే, నీవు నీ కుటుంబం దేవునికి సమర్పించుకోండి. ఆ 3 రోజులు నీ కుటుంబం అంతా కూడా దేవునికి సమర్పించుకోండి. పరిచర్య విషయంలో సహకరించు, పరిచర్య విషయంలో నీ వంతుగా నువ్వు నిలబడు. దేవుడు నీకు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆ సభల్లో పాల్గొన్న వ్యక్తులకి ఒక ట్రీట్ పెడతారు. తర్వాత పెట్టి, ఇదిగో పలానా వ్యక్తి ప్రయాసపడ్డాడు, భోజనం దగ్గర అమెరికా ప్రెసిడెంట్కి చాలా మంచి భోజనం వండించాడని చెప్పి అతనికి ప్రమోషన్ ఇస్తాడు. దేవుడు కూడా ఆ 3 రోజుల సభల్లో మనం చేసిన పరిచర్యను దేవుడు జ్ఞాపకం చేసుకొని, ఇదిగో
ఈ కుటుంబం ఈ పరిచర్లో సహకరించింది, ఈ కుటుంబం ఈ పరిచర్లో గుప్పిళ్ళిప్పింది, ఈ కుటుంబం ఈ పరిచర్లో ఈ విధముగా ఉన్నదని దేవుడు నీకు ప్రమోషన్లు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇవ్వబోతా ఉన్నాడు. దేవుడు నీ కుటుంబానికి దీవెనలు ఇవ్వబోతా ఉన్నాడు. మన జీవితాలలో అటువంటి భారము కలిగి ఇదిగో ఆ 3 దినాల సభల కొరకు ఏలియా చేసిన రీతిగా మనము కూడా ఒక సంఘములో ఏలియా వంటి వ్యక్తులముగా, అందుకే యాకోబు భక్తుడు చెబుతూ ముగిచ్చేస్తున్నా, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, ఎలా ప్రార్థన చేశాడు? ఆసక్తితో ఆ 3 దినాల సభల కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఆయన మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. ఏలియా ప్రార్థన చేసి ప్రజలందరినీ తిప్పిన రీతిగా ఈరోజు సంఘంలో కూడా నువ్వు ప్రార్థన చేయి. అనేకులు ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ త్రిప్పబడినట్లుగా, దేవుని కార్యాలు జరుగునట్లుగా ఆ సభల్లో మనం కనులారా చూద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభు నామంలో మీ అందరికి కూడా నిండు వందనాలు. బయట ఉన్న వారికి అందరికి వందనాలు. నాకు అవకాశం ఇచ్చిన దైవజనులు, ఆత్మీయులు, అభిషక్తులు సమర్పణ రాయ్ గారికి ప్రభునామంలో నిండు వందనాలు తెలియజేస్తాను. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, సమయం కొంత ఆలస్యమైన రేపు రాత్రి కూటం క్యాన్సిల్. 3 రోజులు 6 పూటలు అనుకున్నాం. రేపు రాత్రి కూటం క్యాన్సిల్ అయింది. ఎల్లుండు తెల్లవారుజామునే మాకు పాస్టర్ ఫెలోషిప్ ఉంటుంది ఇక్కడ, ప్రభాత కూటం అని. అందువలన సహోదరులు మధ్యాహ్నం వరకు చాలన్నారు. మధ్యాహ్నం వరకే ఉంటుంది. రేపు రాత్రి కూటం కూడా ఇప్పుడు జరగాలి. ఇప్పుడు మనకి అట్లాగా అనుకున్నట్టు వచ్చేవాళ్ళం కాదు కదండి అనుకున్నాం. ఎంత వెర్రని ఆయన, అట్లా అనుకుంటూ వచ్చేవాళ్ళం కాదు కదా అనుకున్నారు. ఉజ్జీవమైనటువంటి శ్రేష్టమైన వర్తమానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థనల కొరకు